ప్యాషన్తో చేసిన సినిమాకి ఆర్టిస్టిక్ సెలక్షన్ ఎలా? అదేనండి, ఇట్స్ లైక్ యూనో ఒక్కొక్క సిచ్యువేషన్లో ఏంటంటే మనకి కంఫర్టబుల్ పొజిషన్ ఉన్నప్పుడు ఒకలాగా మనం లోపల ఆలోచిస్తామండి. ఓకే, ఎందుకు వై షుడ్ వి టేక్ రిస్క్, అంతే కదండి. ఇప్పుడు ఇటు సముద్రం ఇటు నది ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నంతసేపు సముద్రం, ఇటువైపు ఉన్నంతసేపు నది ఉంటాం, మధ్యలో బాగానే ఉంటాం. సముద్రం పోగుతుంది, నది పోగుతున్నప్పుడు ఏం చేస్తామండి? ఏదో విధంగా ఇంకా కొట్టేసి ఈత కొట్టుకెళ్ళాలనే ఫీలింగ్ ఉంటుందండి. అలాంటి సిచ్యువేషన్లో ఇంకా స్టార్ క్యాస్ట్ అది కూడా వీళ్ళు సూట్ అవుతారా వాళ్ళు సూట్ అవుతారా పక్కన పెడితే, అంటే వీళ్ళకి స్టార్డమ్ ఉందా అని, సారీ, అంటే ఒక విజయశాంతి గారిని తేవాలా, లేదంటే ఒక వాళ్ళు తేవాలా, వీళ్ళు తేవాలా, వాళ్ళు ఇప్పుడు ఉంటారా, దొరుకుతారా లేదా, అంత డబ్బులు ఇవ్వగలం లేదా, ఎన్ని కాకుండా క్యారెక్టర్ ఎవరు సూట్ అవుతారు. ఆయన షూటింగ్, కోట రాకేష్ గారి షూటింగ్లోనే ప్రేమ ఎక్కడో కనిపించింది. నేను సరే కార్లో లోపలికి వెళ్తా ఉంటే ఎవరు యాక్టర్లు ఎవరు చేద్దాం అన్నీ ఓకే కదా అని అనుకున్నప్పుడు ఆయన వేరే సినిమా ఏదో చేస్తున్నారు, బయట ఏదో అక్కడెక్కడో ఉందో అమ్మాయి కూర్చుని ఉంది. అమ్మాయి నాకు తెలీదు. ఆయన దగ్గరికి వెళ్తా ఉన్నాను, అక్కడెక్కడ లాన్లో కూర్చుంది, జస్ట్ కారు లోపలికి వెళ్తుంది. వాళ్ళ ఫాదర్ వాళ్ళు అక్కడ నుంచున్నారు, అలా చూస్తున్న అమ్మాయిని. ఆ అమ్మాయిని ఆయన చూస్తుంది, ఏంటి నాకు ఏంట్లో చూస్తాడు ఏంటి ఆయన ఎవరు అని చెప్పి అనగానే అటు చూసి లోపలికి వెళ్ళి, సార్ మన పాము అయితే బాగుందండి. పావు బాగుండు ఏంటంటే ఆయనకి ఇందులో ఇంకోటి ఏంటంటే ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, పావులంటే మహాభయం కోట రామకృష్ణ గారికి. ఓకే, అసలు కోట రామకృష్ణ గారి పావులంటే భయం. ఫస్ట్ డే షూటింగ్లో ఏం జరిగింది తర్వాత చెప్తాను మీకు నేను. ఇక్కడ లోపలికి వెళ్ళి, సార్ ఇందులో ఒక అమ్మాయి చేస్తుంది కదండి, కొంచెం హైట్గా ఉంది, పొడుగు ఉందండి, అమ్మాయి పేరు ప్రేమ అండి, షీఈ్ ఫ్రమ్ కన్నడ, ఆల్రెడీ చేసింది కన్నడలో చేసిందండి, అమ్మాయి బాగుంటుందండి. 100% బాగుంటుందండి అని చెప్పి అమ్మాయిని పిలిపించి నన్ను ఇంట్రడ్యూస్ చేసి, ఇలా దేవి అని ఫిల్మ్ చేస్తారు రాజు గారు మీరు, సో ఇలా మీరు అదే నువ్వు ఏటమ్మా చేయాలి అది ఇదనే అనగానే, సార్ ఇంత పెద్ద క్యారెక్టర్ నేను చేస్తానా సార్, నేను చేయగలనా అంటే, నేను లేదమ్మా నేను చేస్తానంటే, ఆ స్టోరీ కూడా వినలేదన్న అమ్మాయి. ఎక్కడో అలా రోడ్డు మీద అలా వెళ్తుంటే పోస్టర్ పడితే మన ఈ మంజులు గారు అమ్మాయి వనిత ఆ అమ్మాయి తమిళ సినిమా ఏదో చేస్తుంది, ఆ సినిమా ఆడిందో ఆడలేదో తెలీదు, పోస్టర్ చూశాను, ఆ అమ్మాయి బాగుంటుంది అనిపించింది. సో ఇమ్మీడియట్గా అప్రోచ్ అయ్యాం. సో అప్రోచ్ అయితే అమ్మాయి ఓకే, స్టోరీ వినాలా అవన్నీ లేవు కదా, టక్కన అమ్మాయి ఓకే. అంటే జస్ట్ 2-3 డేస్లో తర్వాత ఎవడో అమెరికా నుంచి ఒకడో పావు క్యారెక్టర్ బాగుంటాడని వాడు వచ్చి కూర్చునేవాడు రోజు, వాడి దగ్గర బాగా డబ్బు ఉందాడు, వాడు వచ్చి కూర్చునేవాడు. ఒక వారం రోజులు షూటింగ్ ఉందనగా లాస్ట్ మినిట్లో అతను, ఇందులో హీరో కదా నేను, ఆమె టోటల్ విలనా అన్నాడు లాస్ట్ మినిట్లో. నా కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి, అంటే వారం రోజులు షూటింగ్ ఉంది, అన్ని సెటప్ అయిపోయింది, ఏంటిది అది ఇదని అంటే, నా ఫ్రెండ్ శ్యాంప్రసాద్ రెడ్డి దగ్గరకు వెళ్ళి కాస్త నీళ్ళు పెట్టుకుని కళ్ళంటే ఏంటి అది అంటే, బాబాయ్ ఇంతవరకు అసలు ఎవరు కూడా యాక్టర్లు తెలియకుండా పెట్టుకుంటున్నాం అన్నీ, ఎవరు పెట్టుకో అన్నాడు. అప్పటికి సిజ్జు అని ఒక అతను పెట్టుకున్నాను. ఓకే, పెట్టుకుని ఫ్రమ్ మలయాళం నుంచి ఒక అబ్బాయిని, ఇతనే ఇంక మన హీరో అనుకున్నాను. సో అతనికి ఫోన్ చేశాను, నీకేమన్నా మలయాళంలో ఎవడన్నా ఇలా కొంచెం పాములో ఉండేవాడు తెలుసా అంటే, వాడెవడో చెప్పాడు. అతని పేరు అబు సలీం. సో అతను అబు సలీం ఏంటంటే, ఈజ్ లైక్ ఆల్మోస్ట్ లైక్ ఈజ్ నాట్ ఏ మెయిన్ యాక్టర్ కదా మలయాళంలో, ఈజ్ పోలీస్ పర్సన్ అతను యాక్చువల్గా. సో అతను ఏదో స్టిల్ పంపించాడు అక్కడి నుంచి, సరే ఓకే రా స్ట్రైట్ షూటింగ్ వచ్చాడు. ఇలా ఇష్టం వచ్చినట్టు, అంటే మనకి ఏంటంటే ఇంక వేరే దారి లేదన్నప్పుడు మన ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు మేబీ నేను మళ్ళీ దేవి 2 లాంటివి చేయాలంటే ఆలోచిస్తామేమో, పెద్దవాళ్ళు పెట్టుకోవాలి, ఇది పెట్టుకోవాలి, అది పెట్టుకోవాలి ఆలోచిస్తాను. అప్పుడు నేను అసలు ఆలోచించలేదు. కథ తీసుకెళ్ళిపోవాలంటే మీకు ఒక సక్సెస్ఫుల్ ఫిలిం ఉంది, దానికి సీక్వెల్ చేయాలంటే డెఫినెట్గా ఆలోచిస్తారు, దాన్ని మించి చేయాలి అని ఒక మార్క్ అయితే. దాని మించి కథ చేయాలి కానండి, దాని మించి కాస్టింగ్ అనేది రైట్ కదా నా ఉద్దేశం. 100% అండి, కథ అనేది మూలం, ధైర్యమే మెయిన్ అండి. ఏది కూడా ధైర్యం లేకుండా మనం చేయలేం. ఈ మధ్య వరకు కూడా ఇప్పుడు పెద్ద ఫిల్మ్స్ వచ్చినాయి, ఏది మన ఈ బాహుబలి లాంటి పెద్ద ఫిల్మ్స్ వచ్చినాయి. అట్ ది సేమ్ టైం ఈవెన్ మొన్న హనుమాన్ సినిమా వచ్చింది, మరి అందులో ఏం కాస్టింగ్ లేదు. సో ఎప్పుడు ఇట్స్ ప్రూవ్డ్ బియాండ్ డౌట్, అండ్ మోర్ ప్రాఫిట్స్ వచ్చేది అక్కడే, ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చేది కూడా అక్కడే. ఓకే, సో డ్యూరింగ్ షూటింగ్ మర్చిపోలేని సంఘటనలు ఏంటి?
మర్చిపోలేని సంఘటనలు చాలా ఉన్నాయండి. అది కరెక్ట్ చెప్పాలంటే మీకు ఇంకో ఫుల్ డే మీరు ఇంటర్వ్యూ తీసుకోవాల్సిందే. చాలా అందులో మళ్ళీ ఇంకొకసారి డ్రీమ్ వచ్చిందని చెప్పాను కదా, ఆ డ్రీమ్లో షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు జస్ట్ షూటింగ్కి వెళ్తున్నాం రామచంద్రపురంలోనే ఎక్కడో. ఆ రోజు ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళక ముందు రోజు ఎప్పుడో ఐ హ్యాడ్ ఎ డ్రీమ్, ఈ సినిమా షూటింగ్ ప్రాసెస్లో 3 పోతారని. లాస్ట్కి వచ్చేటప్పుడు నిజంగానే మా దగ్గర ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు పోయారు, 3 పోయారు. అంటే ఎలా ఒక అతను పాము ఆడించే ఉంటాడు కదా, వాడు పాముని ఆడించాలంటే వాడు కొంచెం మందు వేసి చేయాలి. ఓకే. సో ఆ మందు ప్రాసెస్లో వాడు ఇది ఇప్పుతున్నాడు, ఇవి ఉంటాయి కదా స్టిచ్ చేస్తారు కదా, ఆ ఇప్పేటప్పుడు వాడు కొట్టింది, వాడు అబ్బాయి చచ్చిపోయాడు. అది క్లైమాక్స్ జరుగుతుంది విజయదశమి రోజు. మేము విజయదశమి రోజునే అమ్మవారిది తీస్తున్నాం. అది ఎందుకు ఇట్స్ సో హ్యాపెండ్. అయితే ఇందులో ఇంకో బ్యాట్ అవుతుంది అని తీస్తున్నాం అండి. ఆ రోజు అతను అబ్బాయి చచ్చిపోయాడు. ఆ రోజు రాత్రి చచ్చిపోయాడు. నెక్స్ట్ డే షూటింగ్ ఆపామనుకోండి. తర్వాత మాకు సంబంధించిన ఒక మేనేజర్, ఒక అబ్బాయి నగేష్ అని ఒక అబ్బాయి, అతను కూడా ఎందుకు చచ్చిపోయాడో తెలియదు. అంటే ఇంక మాకు ఎక్కడ ఇంక లాస్ట్కి వచ్చాడు, ఆఫీస్ కూడా మేము మెయింటైన్ చేయలేక మేము ఎక్కడో చోట ఒక చిన్న ప్లేస్, ఒక రూమ్ లాంటివి తీసుకుని ఇంకా అంతా మొత్తం ఆపరేషన్ అంతా ఇంకా అక్కడి నుంచి పెట్టుకుని పెట్టే దాంట్లో పైన స్టైర్స్ మీద అతను ఎక్కడో ఉండగా నాకు ఇది ఒక కాల్ వచ్చింది. స్టైర్స్ ఎక్కుతూ ఉంటే స్టైర్స్ మీద ఎక్కడో ఉన్నాడు, పడిపోయి ఉన్నాడు, ఎందుకు పోయాడో తెలియదు. ఇట్లా ఇంకో ఆయన ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద ఫిలింలో షూట్ ఫస్ట్ డే మేము ఎప్పుడైతే పూజ చేసామో, పూజ చేసిన రోజు ఒక ఆయన్ని, అంటే మన హీరోయిన్ వాళ్ళ ఫాదర్ని ఒక ఆయన పెట్టాం. ఆయన చాలా పెద్ద గొప్ప విద్వాంసుడు ఆయన పెట్టి ఆయనతో ఒక రోజు 2 రోజులు షూట్ చేసాం ఆ సీక్వెన్సెస్ అన్నీ. ఆ తర్వాత నెక్స్ట్ షెడ్యూల్లో మిగిలిన ఏదైనా ఉంటే చేద్దాంలే అని చెప్పి ఆయన్ని మామూలుగా పంపించేసాం. నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆయన కూడా పోయారని తెలిసింది. ఇలాగా టోటల్గా 3, ఒకడు పావులు ఆడించేవాడు, ఒకడు చూసే మేనేజర్ తాలూకా అసిస్టెంట్, ఇంకో ఆయన ఏమో క్యారెక్టర్. కరెక్ట్గా నాకు ఏమొచ్చిందో కాలా 3 పోయారు. అందులో నాకేమేమి వేసింది అంటే అందులో నేనేనా ఉన్నానా అంటే కాదండి, అంత టెన్షన్ ఉండేది ఆ సినిమాకి. ఒక సైడ్ ఏమో స్టోరీ సైడ్, పక్కన కూర్చొని ఏదో రైటర్తో రాయిపించేసి కూర్చునే ప్రొడ్యూసర్ కాదు, అటు హై టెన్షన్ ఆఫ్ థింగ్స్ కూడా తీసుకునేవాడిని. ఒక్కొక్క ఎపిసోడు అది కూడా కోడరాంకేష్ గారితో, జార్నూతుల గారితో కూర్చుని టోటల్ క్రియేట్ చేయడంలో పాటలు రాయించుకునేవాడిని, లేకపోతే సాంగ్స్ మ్యూజిక్ చేయించుకునేవాడిని. ఈ టెన్షన్స్తో పాటు ఈ ఉండే టెన్షన్స్ అట్లా. ఓకే. సో అల్టిమేట్గా ఇంకోటి ఏంటంటే ఆ రోజు ఇందాక మీకు ఫస్ట్ డే కాదు, యాక్చువల్గా ఫస్ట్ డే అంటే పాములు నీ తాలూకు బుట్ట వచ్చిన ఫస్ట్ డే. ఓకే. ఒక తోట ఆయన కారు దిగారు, వచ్చారు. నేను ఆల్రెడీ ముందు వెళ్ళిపోయాను, ఇది ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అని. అక్కడ చిన్న పుట్ట లాంటిది ఉంది, అందులో పాము బయటకు రావాలి, చిన్న బుట్టు పెట్టాలి. అది దానికి టోటల్గా లేడీస్కి చాలామందికి అన్ని చోట్ల ఇండియా వైడ్ అందరికీ ఆ సాంగ్ వచ్చినప్పుడు అందరికీ ఒక చిన్న ఇది వచ్చేసింది, ఒక చిన్న గూస్ బంప్స్ అంటారు చూడండి, అంతకంటే ఎక్కువ ఒక కళ్ళ నీళ్ళు ఆడటం. ఆ సీక్వెన్స్ చేసేటప్పుడు ఆయన వచ్చి దీన్ని ఎలా తీయాలి అంటే నాతో వచ్చి డిస్కస్ చేస్తున్నప్పుడు అతను పాములోడు వచ్చి ఆయన ఎక్కడైతే కూర్చున్నారో దాని పక్కనే ఒక క్లాత్ తీసి జస్ట్ ఇలా ఉందా, దాని పక్కనే క్లాత్ తీసి 6 బుట్టలు ఉన్నాయి. అమ్మ బాబా నేను ఇక్కడి నుంచి వారికి ఎత్తుకులా పక్క వెళ్ళిపోయారు, నా పక్కన పావులని. అప్పుడు మెల్లగా సార్ ఎలా సార్ ఈ సినిమా తీయాలి మనం, మీరు రండి సార్ అండి. బాబా అక్కడి నుంచి ఆయన ఆ ఒకరోజు కొంచెం నా పక్కన పావును అనేది ఆ రోజుతో ఆయనకి పోయింది, భయం పోయింది. సో అది ఆ రోజు జరగడం అది అటువంటి. ఓకే. ప్లస్ పాములు అంటే ఏంటంటే నిజంగా దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఒక మంచులో మీకు తెలుసు కదా లాస్ట్లో అమ్మాయి హిమాలయాలు, యా. సో తను హిమాలయాలకు వెళ్ళాలి కదా. సో దాంట్లో ఏంటంటే హిమాలయాల్లో సో తను వెళ్తున్నప్పుడు తను పాము కూడా వెళ్తూ ఉంటుంది మధ్యలో. ఒక దీక్ష చేస్తున్నప్పుడు తను పాము వెళ్తూ ఉంటుంది.
మేము అక్కడికి 6-7 పాములు తీసుకెళ్ళాం ఏదైనా జరిగితే అని ఎందుకని చెప్పి ఇదే సేమ్ ఈ పామునోడు ఎవడైతే ఉన్నాడో వాడే ఆడు తీసుకొచ్చాడు. అది ఏంటంటే మేము షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క పాము రోజు ఒక్కొక్క పాము పోతూ ఉండే, ఒక పాము మెల్లగా పోతూ ఉండే. లాస్ట్కి ఇంకేంటంటే పాము మంచులో వెళ్ళాలి, అది ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయింది, ఇంకొకటే పాము ఉంది వెళ్ళలేదు. అప్పుడు ఆడు మనకు తెలియదు, పక్క తీసుకెళ్ళి దాని పాముకి చిన్న మందేసి తీసుకొచ్చాడు. బుస్సమంటుంది. ఏంటి ఏం చేసామంటే దాన్ని కొంచెం పట్టించాను సార్. ఏ బాబు ఇది సినిమా దేవుడు సినిమా ఇది, నువ్వు ఇలా పట్టితే ఎలాగా అంటే, లేదు సార్ అవ్వాలంటే పని ఇదే చేయాలంటే. ఆ పాము మొత్తానికి వెళ్ళిపోయి మళ్ళీ దాన్ని పెట్టుకుని బుట్టలో పెట్టుకుని మళ్ళీ సక్సెస్ఫుల్ వెనక్కి తీసుకొచ్చిన ఆ పాము. అదంతా కూడా దేవుడు ఇదండి. ఇలాంటి చాలా మిరకల్స్ ఉన్నాయండి, ఇది ఒకటి రెండు కాదు. సో మెనీ అదే యాక్చువల్లీ. సో మీ కళ వచ్చింది, మీ దాన్ని కార్యరూపం అయిపోయింది, సినిమాగా తయారైంది, రిలీజ్ అయింది, ఎక్కువ అయిపోయింది బర్డెను. ఫైనాన్షియర్స్ కోఆపరేట్ చేస్తారు. నాకు ఎప్పుడు రెగ్యులర్గా ఉండే పీపులే ఫైనాన్షియర్స్, ఎప్పుడు నాకు బాగా క్లోజ్ అందరూ కూడా. అది ఏం జరుగుద్దా ఏంటో అసలు వాళ్ళు అంటే వదులుతారు, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా, బోల్డ్ వడ్డీలు అయిపోయినాయి అని చెప్పి ఏం చేయాలో తెలియదు. అయిపోయింది, కాపీ అయిపోయింది. ఇంకా సరే ఇంకా సినిమా చూపించేద్దాంలే వాళ్ళకు కూడా అని చెప్పి అందరూ కలిసి మేము చూసిన తర్వాత సినిమా అందరికీ బాగా విపరీతంగా నచ్చేసింది. చాలా పెద్ద సక్సెస్ అయిపోద్ది అనేది అందరి ఫీలింగ్ వచ్చేసింది. సక్సెస్ వచ్చిన తర్వాత వీళ్ళతో వెళ్ళి కూర్చుని, సరే ఏం చేద్దామంటే నీ ఇష్టం రాజా, నువ్వు ఏం చేద్దామంటే అలా చేద్దాం. అందరూ కలిసి కూర్చుని చిన్న ఇది వేసాం, మీటింగ్ వేసాం. సరే అయితే నేను మళ్ళీ రేపు ఇంకోసారి కూర్చుందాం సార్, ఏం చేద్దాం ఏంటి అని. దీనికి వారం రోజుల ముందు వాళ్ళ కాపీ చూడకముందు ఎవరైతే నన్ను రిలీజ్ అవ్వదని భయపెట్టారో ఆ రోజు రాత్రి లోపల కొంచెం చిన్న కలత ఏంటంటే, ఆ 3 ఏళ్ళు నేను దేవుడి మీద ఒట్టు పెట్టుకున్నా, ఇది దేవత మీద ఒట్టు పెట్టుకున్నా, నో బ్యాడ్ హ్యాబిట్స్. ఏదైనా ఉంటే ఎప్పుడన్నా సరదాగా ఏదో చిన్న డ్రింక్ చేస్తాం, లేదంటే సమ్ నాన్ వెజ్ ఈజ్ నాట్ ఏ బ్యాడ్ హ్యాబిట్, బట్ అన్నీ వద్దు అనుకున్నాం. అంటే ఒక రోజు నిష్టగా పొద్దున పూజ చేసుకుని అట్లా చేయాలి. 3 ఏళ్ళు అట్లా ఉన్నా. ఎన్ని రోజులు రాత్రులు 12 1 గంటకి నాకు లైట్గా ఏమొద్దో సినిమా అని చెప్పి లోపల బీపీ వస్తే మా ఆవిడ నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళేది. అలా ఎన్ని రాత్రుల్లో. ఇలా ఒక రోజు రాత్రి నాకు రిలీజ్ అవ్వదు అని అనుకుంటున్న టైంలో ఈ సినిమా రిలీజ్ అవ్వదు, అయిపోద్ది కానీ రిలీజ్ కాదు అనుకున్న టైంలో మళ్ళీ ఒకసారి లాస్ట్ డ్రీమ్ అండి ఆ సినిమాకి. నా పైనుంచి డబ్బులు పడతాను. ఆ కాన్ఫిడెన్స్తో వాళ్ళకి సినిమా చూపించేశాను. సినిమా చూసి కొంతమంది ఒక్కోసారి బాగాలేదంటే, ఒకసారి సినిమా చూసి బాగాలేదంటే, సో దే వేర్ వెరీ హ్యాపీ. అప్పుడు జస్ట్ ఒక 70 ఈవెన్ ఇంట్రెస్ట్ కూడా పక్కన పెడితే ఒక 70% 80% ఆఫ్ ద మనీ వాట్ దే గివెన్ వెనక్కి ఇచ్చేలాగా మాట్లాడుకుని, అది వచ్చి రిలీజ్ అయిపోయిన తర్వాత ఉండే డబ్బులు ఇచ్చేలాగా మాట్లాడుకుని ఫైనల్గా వాళ్ళకి ఏమి ఇవ్వాలో అది మాత్రం ఇచ్చేసాం. ఇది రిలీజ్ అయిపోయింది. సో ఎంత అయిందండి బడ్జెట్ మొత్తం? 6 వరకు అయిందండి. నేను అనుకున్నది 1.5, ఇట్ వెంట్ టు 6 అప్పట్లో. 4 times 6 అంటే నాది 25 years కదా ఇప్పుడు. ఇవాళ 25 years అంటే 120 crores ఇప్పుడు ఇవాళ అయితే. మరి కొత్త ఆర్టిస్టులతోటి ఇవాళ 120 crores తోటి ఎవరన్నా తీయమంటే ఐ విల్ టోటల్ ఛాలెంజ్ ఎనీబడీ టుడే. పోనీ 120 కాకపోతే 100 కాకపోతే 75. స్టార్ కాస్ట్ లేదు సినిమా, అది మెయిన్. ఎవరన్నా సరే ఐ విల్ ఛాలెంజ్ దెమ్. ఆ డబ్బుతో ఎవరన్నా ఇవాళ సినిమా తీయమని చెప్పండి. ఎంత కలెక్ట్ చేసింది సార్ అప్పుడు? హ్యూజ్ అండి. మేము పెట్టిన 5-6 కోట్లు ఇక్కడ నైజాంలో వచ్చేసింది. దెన్ తమిళనాడు పెద్ద రేటుగా అమ్మేవండి, మైసూరు పెద్ద రేటుగా అమ్మేవండి. మైసూరులో 1,70,00,000 వచ్చింది అప్పట్లో. మన ఇది వర్షన్. దీని మీద హీట్ మీద హిందీ కూడా నేనే చేసి డబ్బింగ్ చేశాను. నేనే డబ్ చేశాను. మోస్ట్ ఆఫ్ ది ఏరియాస్ నేను ఉంచుకున్నాను యాక్చువల్గా. అట్ల నుంచి బాగానే వచ్చినాయి డబ్బులు. దాని తర్వాత ఇంకా రిలీజు కూడా హిందీలో చేద్దామని నేనే, ఇప్పుడు కూడా మీరు చూస్తే యూట్యూబ్లో ఇట్ విల్ బి మై బ్యానర్లోనే ఉంటుంది. ఓకే. అంత డబ్ చేసేసి దెన్ ఐ వెంట్ టు బాంబేలో అప్పట్లో ఉండే బుక్స్ ఉండే, ఇట్లా ఒక యాడ్ ఇస్తే మాకు దేవి అనే సినిమా బిగ్గెస్ట్ హిట్,
మీకు ఎవరన్నా హిందీకి ఏరియాస్ తీసుకోవాలనుకుంటే కనుక ఫలానా దగ్గర ఒకటే షో వేయడం జరుగుతుంది అని అంటే మొత్తం అది 150 పీపుల్ కెపాసిటీ అయితే 300 పీపుల్ చూశారు. ఎక్కడెక్కడి నుంచో రాజస్థాన్ నుంచి ఇక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచో డిస్ట్రిబ్యూటర్లు వచ్చి ఆ రోజు వచ్చి సినిమా చూసి ఆ రోజు నేను ఎక్కడైతే హోటల్లో హరణ్ శాన్ అని అక్కడే ఉంటాను నేను ఎప్పుడు. అక్కడ ఉంటే అక్కడ పెద్ద క్యూ అండి. ఆ హోటల్ అంతా 7 సారి ఆ సినిమా కొనుక్కోవడానికి అంత క్యూ అండి. మొత్తం ఒక రాత్రిలో అంటే ఆ రోజు మధ్యాహ్నం వేసాను 3ంటికి షో, 6ంటికి 8, 9ంటికి వచ్చేసారు మొత్తం. నేను వెళ్ళిపోయాను సైలెంట్గా బాయ్ చెప్పేసి నేను ఫలానా దగ్గర వెళ్ళిపోయాను అంతే. మొత్తం వచ్చేసారు. ఆటోలో వచ్చాడు, ఆటో వాళ్ళు ట్యాక్సీలో వచ్చేవాళ్ళు, ట్యాక్సీ కార్లు వచ్చారు, ఎలా అంటే వచ్చేసారు. ఆ క్యూ అండి. ఆ క్యూలో ఎంత అనే దానికంటే ఎక్కువ ఎవడు ఇచ్చాడు కంటే ఎవడు బాగా కరెక్ట్గా చేస్తాడు అని దాని ₹1 తక్కువైనా కూడా ఇచ్చారు. చాలా పెద్ద రేట్గా అమ్మాము. అది ఐ వాజ్ వెరీ హ్యాపీ.